గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వార్తల్ని మనం పరిశీలన చేసుకునేటటువంటి కార్యక్రమమే మన కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ముఖ్యంగా బాగా ఎండలు 2 రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. చాలామంది కూడా ఈ ఎండల వేడికి డీహైడ్రేషన్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ప్రజలు ఎండలకి బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎండలకి జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే ఉష్ణోగ్రత కూడా పెరిగిపోయింది. ఇళ్లలో కూడా ఉష్ణోగ్రత వచ్చేసింది ఇప్పుడు బాగా. కాబట్టి ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు, చల్లగా ఉండేటటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండ వేడి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మనం ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. అన్ని పేపర్లు, ఏ పేపర్ చూసినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునేటటువంటి వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా 13వ తేదీ ఓట్లు వేయటానికి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇంటింటికి తిరిగి స్లిప్పులు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఎవరికైనా స్లిప్పులు కనుక అందకపోతే మనం సచివాలయం దగ్గరికి మన ఓటు కార్డును కనుక తీసుకెళ్తే అక్కడి నుంచి మనం ఓటు స్లిప్పును కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి స్లిప్పుల వల్ల ఏమిటంటే దాని మీద ప్రచారం జరుగుతుందనే ఉద్దేశంతో ఎన్నికల కమిషనే మనకి స్లిప్పులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు మనం ప్రకాశం జిల్లా వార్తలు కనుక పరిశీలన చేసినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో హోరాహోరీగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నటువంటి వార్తలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి వారి సతీమణి బాలినేని సచీదేవి గారు, వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు, వారి కోడలు శ్రీకావ్య గారు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అలానే టీడీపీ తరపున కూడా ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు, అలానే వారి సతీమణి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒక పక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల వేడి వచ్చేసింది. ఇవాళ మనం దగ్గర 3వ తేదీకి వచ్చాం. 3వ తేదీకి వచ్చామంటే 13వ తేదీ ఎలక్షన్ అంటే 2 రోజుల ముందే ఈ క్యాంపెయిన్ కూడా ఆపేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కాబట్టి హోరాహోరీగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక దీంట్లో భాగంగా నేడు మన జిల్లాకి 3 అధినేతలు మన జిల్లాలో పర్యటనకి రాబోతున్నారు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ 3 కూడా మనకి ప్రకాశం జిల్లాలో ఈరోజు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయా పార్టీ కార్యకర్తలకు వాళ్ళందరికీ కూడా ఇది ఆనందకరమైనటువంటి విషయం. పొదిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు గారు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ఆయన కనిగిరికి వస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు రేపు కూడా దర్శిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేదానికి వస్తున్నారు. కాబట్టి పొదిలి, గిద్దలూరు, కనిగిరిలో ఈరోజు అగ్రనాయకులు పాల్గొంటున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకి ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఏం పాల్గొన్నా సరే వీళ్ళు ఎండ వేడికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పోయిన నెలలో ఈ పింఛన్కి సంబంధించి ఏదైతే మనకి సచివాలయాలు ఉంటాయో అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పారు. అలానే రాలేనటువంటి వాళ్ళకి ఇళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఆ విధానం కొంత బాగుంది. ఎందుకంటే నేరుగా సచివాలయం దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. 3 రోజుల వ్యవధిలోనే ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఈ నెలలో మనకి ఈ ప్రభుత్వం తరపున ఏం చేశారంటే బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరికైతే ఆధార్ కార్డుకి బ్యాంకు అనుసంధానం ఏంటో ఆ ఖాతాల్లో వేయటం జరిగింది. ఆ ఖాతాల్లోకి వేస్తే వీళ్ళందరూ ఆ ఏటీఎంల దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకోవాలంటే
ఇది పెద్దవాళ్ళకి అయ్యేటటువంటి పని కాదు. అసలే ఎండాకాలం, మళ్ళీ దీనివల్ల ఒక కొత్త సమస్య కూడా వచ్చినట్లు మనకి అన్ని పేపర్లో కూడా దీని మీద మనకు కనిపిస్తుంది. ఆ పాత విధానాన్ని పెడితే మంచిది. కొంతమందికి అయితే ఇనాపరేట్లో ఉన్నాయి కొన్ని బ్యాంక్ ఖాతాలు. ఇనాపరేట్లో ఉంటే ఆ ఖాతాల్లో పడితే ఇప్పుడు వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, వాళ్ళు ఏదో డెబిట్ చేస్తుంటారు, కొంత సర్వీస్ ఛార్జీలని కట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ 3,000 నుంచి సర్వీస్ ఛార్జీలు కట్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది. కాబట్టి ఇలా కాకుండా మామూలుగా చేస్తే బాగుండేది. ఏదైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లయితే బాగుండేది. మరి ఎందుకో మీ చిన్న విషయంలోనే ఇటువంటి తప్పుడడుగులు వేయటం ఏమిటో మనకైతే అర్థం కానిటువంటి పరిస్థితి. పోయిన నెలలో మాదిరిగానే చేసినట్లయితే ఒక రకంగా బాగుండేది. మొత్తం మీద పాపం వీళ్ళు మళ్ళీ ఆ ఏటీఎం సెంటర్ల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పాపం ఇబ్బందులు పడేటటువంటి సందర్భాన్ని కూడా అన్ని పేపర్లో మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ గారు నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తుంటారో ఎన్నికల అభ్యర్థులు పోటీ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు తప్పనిసరిగా ఎప్పుడైతే నామినేషన్ చేశారో ఆ రోజు నుంచి కొత్త బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయమని చెప్పారు అభ్యర్థుల్ని. ఆ మెయింటైన్ చేసిన ద్వారా ఏదైతే ఎన్నికల ఖర్చు పెడతారో ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్నికల ఖర్చుని ఎన్నికల పరిశీలనకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని 3 విడతలుగా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఎన్నికల ఖర్చు ఎంత చేశారు, ఎంత క్యాష్ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా జమా ఖర్చు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ 4, 7, 10 తేదీల్లో కలెక్టరేట్లో నిర్వహించే సమావేశానికి ఆయా పార్టీల నాయకులు అంటే ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఖర్చులకు సంబంధించినటువంటి రిజిస్టరు, బ్యాంక్ ఖాతా పుస్తకాలతోటి వారు తప్పనిసరిగా 4వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ ప్రకాశం భవన్లో జరిగేటువంటి కార్యక్రమానికి రావాల్సిందిగా కలెక్టర్ గారు కోరుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు 13వ తేదీ రాబోతున్నాయి కాబట్టి ఓటర్లని అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వీప్ అన్నటువంటి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాలను కూడా నగరంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. అయితే నిన్న చర్చి సెంటర్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చి సెంటర్లోనే సైకత శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా నిన్న చర్చి సెంటర్లో బుర్రకథ అంటే ఓటు ఆవశ్యకత మీద బుర్రకథ, అలానే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలానే రంగురంగుల బెలూన్స్ని ఆకాశంలో కూడా ఎగరేయటం జరిగింది. కలెక్టర్ గారు దీంట్లో పాల్గొని మెప్మా మహిళలు, కళాశాల విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తల చేత కూడా రేపు 13వ తేదీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటామని కలెక్టర్ గారు వీళ్ళందరి చేత కూడా ప్రమాణం చేయించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అక్కడ ఒక రోదసి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అక్కడ ఒక ఫోటో తీసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించారు. నేను ఓటు హక్కును వినియోగించుకుంటానని. అంటే మనకి ఎగ్జిబిషన్స్లో వాటిని చూస్తాం కదా, తలకాయ వరకు ఏమో మన తలకాయ పెడతారు, కింద ఏమో రోదసి సంబంధించినటువంటి ఇది ఉంది. అక్కడ మనం వెళ్ళి నేను ఓటు వేస్తానన్నటువంటి ఫోటోను కూడా తీసుకోవచ్చు. కలెక్టర్ గారు కూడా నిన్న మొట్టమొదటి వారు కూడా ఆ ఫోటోని తీసుకొని అందరినీ ఉత్సాహపరిచినటువంటి వార్తని కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం ఈ మన లోకల్ దినపత్రికల్లో. ఇక నేడు రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పర్యటన గురించి ఒక సమాచారాన్ని వాళ్ళ కార్యాలయం నుంచి ఇవ్వటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు గిద్దలూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి వారు అక్కడ సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే గిద్దలూరుకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ కూటమి సభ్యులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి ఓటు వేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా ఓట్లు వేయమని చెప్పి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించేదానికి అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం 4 గంటలకు ఆ సభ జరుగుతుంది. మళ్ళీ రాత్రి 8 గంటలకు కూడా అక్కడే పార్టీ కార్యకర్తలతోటి సమావేశం అవుతారట. తర్వాత 10 గంటలకు దర్శిపట్నంలో జరిగే అంటే మరుసటి రోజు 10 గంటలకు జరిగేటటువంటి దర్శిపట్నంలో జరిగే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొంటారు. అంటే రేపు కార్యక్రమం ఇది, దాంట్లో పాల్గొంటారు. తర్వాత ఒంగోలులో ఉన్నటువంటి వారి కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఇక పోలింగు అంటే ఎవరైతే ఈ సిబ్బంది ఉంటారో వాళ్ళకి కొన్ని కష్టాలు తప్పదు పాపం. ఎందుకంటే ఆ ముందు రోజే వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకోవటం, ఆ మెటీరియల్ తీసుకొని ఏదైతే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారో ఆ పోలింగ్ కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళటం, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవటం. అంటే ఈ ముందు రోజే అక్కడికి వెళ్ళాలి.
అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళకి ఉండటానికి పాపం సరైన ఏర్పాట్లు ఉంటాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. మరి బాత్రూములు, టాయిలెట్లు లాంటివి కూడా ఉంటాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. మంచినీళ్ళు ఉంటాయో లేవో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఈ పోలింగ్ సిబ్బందికి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలానే సుదూర ప్రాంతాలకు కూడా ఈ సిబ్బందిని వేస్తారు. అంటే సుదూర ప్రాంతాలంటే ఒంగోలు నుంచి వైపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి లాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కొంతమందిని ఈ పోలింగ్ సిబ్బందిగా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించమని వాళ్ళు కోరుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలోకి వాళ్ళు ఇచ్చుంటారు. కాబట్టి ఈ ఏర్పాట్లు కూడా చేస్తే వాళ్ళు ఉత్సాహంగా ఈ ఎన్నికల్ని నిర్వహించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్స్ ఇప్పటిలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకా రాజకీయాలకు సంబంధించి ఉన్న అన్ని రకాలైనటువంటి వార్తలు ఉన్నాయి. అంటే ఈ పార్టీని ఆ పార్టీ వాళ్ళు విమర్శించింది, ఈ పార్టీని ఆ పార్టీ వాళ్ళు విమర్శించింది, అటువంటి వార్తలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనమే న్యాయ నిర్ణేతలం. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలన చూసాం. కాబట్టి ఎలా ఉంది, ఎలా లేదు, బాగుందా బాగలేదా అని చెప్పి మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి పార్టీలు మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసినాయి. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు కూడా ఒకసారి క్షుణ్ణంగా మనం పరిశీలన చేసి ఏది ఆమోదయోగ్యంగా ఉన్నది అన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఓటరే. కాబట్టి ఆ ఓటరే ఏ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఓటు వేసేటప్పుడు మనకి చూపుడు వేలు మీద ఒక ముద్రను కూడా వేస్తారు. ఎందుకు ఈ ముద్రను వేస్తారా అంటే మనం ఏమనుకుంటాం, దొంగ ఓటు వేయకుండా ఇంకోసారి వస్తే ఇది ముద్ర ఉంది కదా అని చూస్తారని దానికోసం కాదు. మనం వేసినటువంటి మనం చేసినటువంటి తప్పు ఈ నల్లటి మచ్చ ద్వారా మనల్ని నువ్వు తప్పు చేసావని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం స్వచ్ఛందంగా నీ ఓటుని నువ్వు ఎటువంటి నగదు కానీ, మద్యానికి కానీ, ఇంకా తాయిలాలకు కానీ లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పి కూడా అందరూ మేధావులు, పెద్దలు అందరూ కూడా కోరుకుంటున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 13వ తేదీ పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఎండలు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఏ కార్యక్రమైనా చేయగలం. గతంలో కరోనా నేర్పినటువంటి పాఠాలని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఈరోజు కాఫీ టైం ఇంతటితో సమాప్తం. రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.